చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త విష సంస్కృతికి పునాది వేస్తున్నాడు. ఇది రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు రాబోతుంది. గతంలో ఇటువంటి విష సంస్కృతినే తీసుకొచ్చారు. ఆ రోజు సోనియా గాంధీ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించారు. దాని తర్వాత చూసాం జరిగిన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కాకముందు ఒక మంచి వ్యాపారవేత్త, విజయవంతమైన వ్యాపారవేత్త. అది పవర్ స్టేషన్స్ అవ్వచ్చు, లేదు సిమెంట్ కర్మాగారం నిర్మించారు కడపలో, కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు, కొన్ని వేల కోట్లు పన్నుగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో ఆ పరిశ్రమ మూతపడేటట్టు అక్కడ అలజడి సృష్టిస్తూ పోలీసులను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఈ రోజు ఆ పరిశ్రమ మూతపడేటట్టు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించుకోండి. ఎవ్వరికీ పదవి శాశ్వతం కాదు. ఇది నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు. 6 ఎన్నికలు తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే 3 ఓడిపోయాడు, 3 గెలిచింది. సో రేపు గ్యారంటీ లేదు, ఖచ్చితంగా ఓడిపోతాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇది మంచి సంస్కృతి కాదు. మీరేమి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం శత్రువులు కాదు, కాకూడదు. ప్రత్యర్థిని గౌరవించుకోవటం, రాజకీయాలు చేయటం గతంలో పెద్దవాళ్ళు నేర్పింది. అది చెరిపేస్తామంటారా? దీని పర్యాయస్థానాలు ఆంధ్ర రాష్ట్రం భరించాల్సి వస్తుంది. ఇది మంచి సంస్కృతి కాదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు అందరం కూడా పరిశ్రమలు రావాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్న ఈ తరుణంలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కొన్ని వేల కోట్లు పన్ను రాబడి తీసుకొస్తున్న భారతీయ సిమెంట్స్ ని సక్రమంగా నడిపేటట్టు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.